లేకుండా ఉండాలి. ప్రేమలో ఏముంటుంది అంటే కపటం ఉంటుంది, పైకి మంచిగా ఉండి లోపల చెడు అనేది ఉంటుంది కనుక ఆయన ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే ప్రేమలో కపటము లేకుండా. ప్రేమ ఏం చేస్తుంది అంటే మన దోషాలన్నిటినీ కూడా కప్పి మనల్ని క్షమించేదిగా ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా 2 మాటల మీద వ్రాయబడి ఉంది. ఒకటి ప్రేమ, రెండోది క్షమించడం. ఒకటి ప్రేమించడం, రెండోది క్షమించడం అన్నమాట. ప్రేమ గురించి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చదువుతాం. ప్రేమ ఏం చేస్తుందో అనేది, ఎలా ఉంటుందో అనేది పౌలు గారు చాలా 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 విషయాలు ప్రేమ గురించి ఆయన తెలియజేశాడు. ఒకసారి ఆ మాటలు చదివితే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనం ప్రేమిస్తూ ఉంటాము, కానీ మనకు కొన్నిసార్లు ఆ ప్రేమ మనకి అందదు. అంటే ప్రేమ అనేది ఏంటి అంటే మానవ రీత్యా చూస్తే అది రెసిప్రోకల్ అనమాట, ఇచ్చుపుచ్చుకునేది. దేవుడు ఏంటి అంటే మనం ప్రేమించకపోయినప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. మనం ఇతరులను క్షమించకపోయిన దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. ఆయనలో ఉన్నటువంటి సుగుణం అదే. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ 2 మాటల మీద వ్రాయబడి ఉంది. ఒకటి ప్రేమించడం, రెండవది క్షమించడం. ఈ 2 మాటలు అన్నమాట. ఇవి చాలా పునాదితో కూడుకున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథానికి. ప్రేమ ఏం చేస్తుందంట, ఎలా ఉంటుంది అనేది చూస్తే దీర్ఘకాలము సహించు. ఇక్కడ కొన్ని మాటలు రాశాడు. దయ చూపించు, మత్సరపడదు, దంభముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుచు అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. అసలు ఎంత మంచి మాట రాశాడో చూడండి. రాస్తూ చివరిలో అంటున్నాడు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఈరోజు మనం చదువుకున్నటువంటి మాటలు, ఈ వచనాల్లో ఉన్నటువంటి మొట్టమొదటిది ఏంటి అంటే ప్రేమ అనేది కపటం లేకుండా ఉండాలి. రెండో మాట అంటున్నాడు, చెడ్డదాన్ని అసహించుకొని. చెడ్డది అసహించుకోవాలి అంటే మంచి దాని గురించి మనం తెలుసుకోవాలి. మంచిది ఏంటి? మంచి దానిని హత్తుకుని ఉండుడి. మంచిది ఏంటి అంటే మనిషి జీవితంలో కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. యెహోవాను స్తుతించుట మంచిది. మన జీవితంలో మన పట్ల ఆయనకున్న ప్రణాళిక. మనం ఏం చేయాలి? మన బ్రతుకు కాలం అంతా కూడా ప్రభుని ఏం చేయాలండి? స్తుతించాలి. స్తుతించకపోవటమే పాపం. స్తుతించకపోవటం, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. స్తుతించటమే. రెండోదిగా మనం ప్రార్థించటం మంచిది అని తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం అన్నమాట. ప్రార్థించుట మంచిది. ప్రార్థన చేయకపోతే పాపం అంటాడు సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు గురించి. అవును, మన గురించి మనం ప్రార్థన చేసుకోకపోయినా పాపమే, ఇతరుల గురించి మనం ప్రార్థన చేయకపోయినా పాపమే. ఇది పాపం అన్నమాట. ఆ విషయాలు మనకి చాలా తేలిగ్గా ఉంటాయి, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి మనము స్తుతించాలి, అది మనకి మంచిది. దేవుని స్తుతించే కొలది మన స్థితిగతులన్నీ కూడా దేవుడు మారుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఇంకా దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం. ఈ సృష్టిలో దేవుని స్తుతించుట కొరకే మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సృష్టించాడు. రెండవది ప్రార్థించుట మంచిది. ప్రార్థించుట మంచిది అని చదువుతాం. తర్వాత ఒక పత్రికలో చదువుతాము, చెడ్డదాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి. చెడ్డది అనే దానిని ఎప్పుడూ కూడా మనం అసహించుకునే వాళ్ళగా ఉండాలి. యోగు గురించి ఏం చదువుతామండి? ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, దైవభక్తి కలిగినటువంటి వాడు, చెడ్డదాన్ని అసహించుకునేవాడు. నిజంగా ఆయన క్యారెక్టర్ నిజంగా మనకు కూడా ఒక మంచి రోల్ మోడల్ అన్నమాట. మంచి రోల్ మోడల్. తర్వాత మన జీవితాల్లో ఈ మాటలను బట్టి ఈరోజు ఈ పరిశుద్ధ ప్రభు దినములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలంగా మనం చేయాల్సిన పని ఒక్కటే, ప్రేమ కలిగి జీవిద్దాం. అది కపటం లేకుండా మంచి మనసుతో ఉన్నట్లు. అయితే మన సహాయం, మన భక్తి, మన శక్తి వల్ల మనం ఏమి చేయలేమండి. దేవుని సహాయం కోరుకోవాలి. మనం ఇతరులను ప్రేమించాలన్నా, మనం కపటం లేకుండా ఉండాలన్నా, సహించాలన్నా అన్నిటిలో కూడా ఏంటి అంటే దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని స్తుతించే విషయంలో ప్రభు ఈరోజు ఎక్కువగా నేను స్తుతించాలని, ఆయన నాకు సహాయం చేయండి అని అడగాలి.
ప్రార్థన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువగా నేను ప్రార్థన చేసుకోవాలి, ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన వీటన్నిటి కొరకు కూడా ఏంటి అంటే మనం ఎప్పటికప్పుడు దేవునికి సమర్పించుకుంటా ఉంటే దేవుడు మనకి సహాయకుడు. ఈ పరిశుద్ధ ప్రభు దినం, ఈ యొక్క ఆరాధన దినంలో మనం గుర్తుపెట్టుకుందాం, ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ప్రార్థిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆయన మన పట్ల ఏ ప్రేమ అయితే చూపించాడో ఆ ప్రేమనే మనం కూడా కలిగి ఉండి ఇతరులకు పంచుతూ మనం దైవికంగా దేవునిలో ఎదుగుతూ ఆయన రాజ్యానికి మనం హక్కుదారులు మగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు దినం ఆరాధించే దినం కొద్ది మందిగా ఈ స్థలంలో చేరి మా మధ్యలో మీరున్నారు. ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నావు ప్రభా, అందుకు వందనాలు. మేము పాడుకున్న పాట ద్వారా మీరు మహిమపరచబడ్డారు, చదువుకున్న వాక్య భాగం ద్వారా మీరు మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, మేము కపటము లేకుండా తండ్రి నీ సన్నిధిలో ముందుకు సాగుటకు నీ యొక్క శిలువ శక్తిని మీరు మాకు ధరింపచేయండి. మీరు శిలువలో కాచిన రక్తాన్ని మా మీద ప్రోక్షించిన ఆయన మా అంతరంగాన్ని అంతటిని కూడా శుభ్రపరచండి నాయన. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. నాయన మంచిది అంటూ ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అంటే అది నిన్ను స్తుతించుటే నాయన. అలాంటి కృప దయచేయండి నాయన. కీడును అసహించుకుంటూ మేము ముందుకు సాగుతూ నీ రాకడ కొరకు సిద్ధపడడానికి తండ్రి ప్రార్థిస్తూ మా భక్తి జీవితంలో ప్రభా మేము ఎదుగునట్లు నీ కృప దయచేయమని ఈ మాటలు మా కొరకు ఆస్వాదించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.